శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నారాయణం గుణైః సర్వైరుదీర్ణం దోషవర్జితం జ్ఞేయం గమ్యం గురుశ్చాపి నత్వా సూత్రార్థముచ్యతే. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. దేవ్యాయయా తతమిదం జగదాత్మశక్త్యా నిశేషదేవగణశక్తి సమూహమూర్త్యా తామంబికామఖిలదేవ మహర్షి పూజ్యాం భక్త్యా నతస్మ వివిధాతు శుభాని సానః. శ్రీమాత్రే నమః. దేవీ భాగవత అంతర్గతమైనటువంటి మణిద్వీప వర్ణనలో సీస ప్రాకారము దాటి ఇత్తడి ప్రాకారాన్ని చూడబోతున్నాం మనం. అంటే మన వెనుకకి సీస ప్రాకారం ఉంటుంది. మనము ఆ యొక్క సీస ప్రాకారం యొక్క సింహద్వారాన్ని దాటి అలా లోపలికి వెళుతూనే మనకి మహాద్భుతమైనటువంటి ఇత్తడి ప్రాకారం కనిపిస్తూ ఉంటుంది. అది 7 యోజనాల విస్తీర్ణంలో, అంటే 7 యోజనాలంటే 7x13 వేసుకోండి. అన్ని యోజనాల విస్తీర్ణంలో అది చాలా ఎత్తుగా ఉంది. ఆ ప్రాకారాల మధ్యన ఏమున్నాయటంటే హరిచందన వృక్షాలు ఉన్నాయి. హరిచందనము అని అంటారు. ఇది శ్రీచందనము, హరిచందనం అనేటివి ఉంటాయి. ఈ చందనము యొక్క వృక్షాలు ఉంటాయి. చాలా అద్భుతంగా కమ్మటి వాసన వస్తూ ఉంటుంది ఆ వృక్షం నుంచి. వాటికి అధిపతి మేఘవాహనుడైన వర్ష ఋతువు. మేఘవాహనుడైనటువంటి వర్ష ఋతువు అంటే వరుణుడు. అక్కడ వర్ష ఋతువు యొక్క నాయకుడు, మేఘాలకు నాయకుడైనటువంటి వర్ష ఋతువు యొక్క అధిపతి దేవత అక్కడనే ఉంటాడు. వజ్రములా ఘోషిస్తూ, ఎందుకోసం అంటే మేఘాల యొక్క శబ్దం మనకు తెలుసు కదా, భుల్ భుల్ అని శబ్దం వస్తూ ఉంటుంది. సో ఆ మేఘాల యొక్క శబ్దము చేస్తూ వజ్రములా ఘోషిస్తూ ఇంద్రధనువు పట్టుకొని, ఇంద్రధనువు అంటే ఆ యొక్క వర్ణుడి యొక్క ధనస్సు ఇంద్రధనుస్సు అట. ఇంద్రధనువు పట్టుకొని తన గణాలతో కలిసి కుంభవృష్టి కురిపిస్తూ ఉంటాడు. అక్కడ నిత్యము వర్షం పడతానే ఉంటుందట. అతడికి నభశ్రీ, నభస్యశ్రీ, స్వరస్య, రస్యమాలిని, అంబాదుల, నిరత్ని, భ్రమంతి, మేఘయంతిక, వర్షయంతి, చిపుణిక, వారిధార, మదవిక్వల అనేటువంటి వారు 12 మంది శక్తులు నవపల్లవ వృక్షాలతో నవీన లతికాన్వితగా పచ్చని పైరులతో ఆ చోటు శోభిల్లుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరి పేర్లు చెప్పారు కదండి. ఏంటంటే ఇది 12 మంది అంటే గ్రీష్మ ఋతువుకి 12 శక్తులని అమ్మవారు ప్రసాదించింది. ఆ మనకి వర్ష ఋతువు అంటే ఎవరు? వరుణుడు. ఆ వర్ష ఋతువుకి అధిష్టాన దేవతకి 12 శక్తులు ఉన్నాయంటే, శక్తి అంటే ఏంటి? అతని యొక్క కార్యము. శక్తి లేకపోతే కార్యము లేదని అర్థం. శక్తిహీనుడు. ప్రతి ఒక్కరికి కూడా మనము ఇందాక మధుశ్రీ, మాధవశ్రీ అని, శుచిశ్రీ, శుకశ్రీ అని చెప్పి, ఎవరికి? వసంత ఋతువు నాయకుడు అయిపోయాడు, గ్రీష్మ ఋతువు నాయకుడు అయిపోయాడు. ఇప్పుడు ఎవరు? వర్ష ఋతువు నాయకుడు వచ్చాడు. ఈ వర్ష ఋతువు నాయకుడికి 12 శక్తులు ఉన్నాయిట. వసంత ఋతువుకి 2 శక్తులు, గ్రీష్మ ఋతువు కూడా నాయకుడికి 2 శక్తులు. కానీ వర్ష ఋతువు నాయకుడికి 12 శక్తులు ఇచ్చారు అమ్మవారు. ఎందుకు ఇచ్చారు అక్కడ అంటే, ఇది గుర్తుపెట్టుకోండి. వర్షాకాలములో ప్రధానంగా పడేటువంటి వర్షాలు 12 సార్లు మాత్రమే ప్రధాన వర్షాలు పడతాయి. మీరు కావాలంటే కౌంట్ చేసుకోండి. అంటే ఎడతెరపికి లేకుండా రోజంతా పడేటువంటి వర్షం ఒక వర్షం. 12 రకాల మేఘాలు వస్తాయి. ఆ మేఘాల్లో ఒక్కొక్క మేఘము ఒక్కొక్క నక్షత్రంలో వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వర్షాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అని అంటే, ఎప్పుడైతే గనక సూర్యుడు స్వాతి నక్షత్రంలో అడుగు పెడతాడో అక్కడి నుంచి వర్షములు ప్రారంభమవుతాయి. అర్థమవుతుందా? స్వాతి నక్షత్రంలో అడుగు పెట్టాలి అంటే తులారాశిలో సూర్యుడు అడుగు పెట్టాలి. కన్యారాశి దాటి తులారాశిలో అడుగు పెడతాడు అంటే ఆగస్టు, సెప్టెంబర్ అక్కడి నుంచి ఈ యొక్క తులారాశిలో అడుగు పెడతాడు. ఆశ్వయుజ మాసంలో తులారాశి లోపల సూర్యుడు ఉంటాడు. సూర్యుడికి నీచ స్థానము ఆ స్థానం స్వాతి నక్షత్రం.
వాస్తవంగా సూర్యుడు ఈ సింహరాశిలో ఉన్నప్పుడే వర్షాలు ప్రారంభమైపోతాయి. అగస్త్య ఉదయం అయ్యిందంటే వర్షాలు పడాలి, అది నియమం. ఇది బృహత్ సంహిత అనేటువంటి గ్రంథంలో చెప్తారు. ఆషాఢీ యోగము అని కూడా బృహత్ సంహిత అనే గ్రంథంలో ఉంటుంది. ఒక మేఘము, మనుషులు ఎట్లాగైతే గర్భం దాలుస్తారో మేఘాలు కూడా గర్భం దాలుస్తాయి. 195 రోజులు మేఘాలు గర్భం దాలుస్తాయి. అందుకే పంచనవతే దినశతే అని మేఘాలకు గర్భకాలం, మేఘ గర్భకాలం, పర్జన్య గర్భలక్షణాధ్యాయము అని మీరు బృహత్ సంహితలో వెతకండి. పర్జన్య లక్షణం అని ఉంటుంది. పర్జన్య గర్భలక్షణం ఏంటి, గర్భస్రావ లక్షణం ఏంటి అని అన్నీ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకమైనటువంటి మేఘములు ఉంటాయి. అందులో చాలా ఉత్కృష్ట స్థాయిలో ఉండేటువంటి మేఘాలు ఉంటాయి. ఒకేసారి రౌండ్ ద సర్కిల్, అంటే చుట్టూ సర్కిల్ కనుక వేస్తే కనుక 10 యోజనముల విస్తరం, అంటే 130 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఒక మేఘం. అంటే 130 కిలోమీటర్ రేడియస్లో వర్షం పడుతుంది అని అంటే అది గొప్ప మేఘం. కొన్ని మేఘాలు ఉంటాయి, దాదాపు 5000 కిలోమీటర్లు కవర్ చేస్తాయి. అవి ఆ 5000 కిలోమీటర్లు కూడా కవర్ చేసే మేఘాలు ఉంటాయి. అంటే వర్షం పడితే ఆ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం మేఘాలన్నీ కమ్ముకొని వర్షం పడే అవకాశం ఉంటుంది. అలాంటి వర్షాలు ఇప్పుడెప్పుడు పడవు, అది ప్రళయకాలంలో పెడతాయి. కాకపోతే రాష్ట్రాల వారిగా మీరు అబ్జర్వేషన్ చేసుకుంటే వర్షం పడుతుంది అని అంటే చిన్న చిన్న వర్షాలు ఉంటాయి. అవి చిన్న చిన్న వర్షాలు లెక్క కిందికి రావు. అవి గర్భపాత లక్షణాలు అంటారు. వర్షం పడింది అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి భాగ్యనగరంలో వర్షం పడింది అని అంటే, ఓరుగల్లులో ఫోన్ చేసినా, ఓరుగల్లులో వరంగల్లో ఫోన్ చేసి వర్షం పడుతుంది అని అంటే అక్కడ వర్షం పడుతుంది, ఇక్కడ వర్షం పడుతుంది అంటే అది ఈ 12 మేఘాలకు సంబంధించిన మేఘం అని అర్థం. అయితే సూర్యుడు ఎప్పుడైతే గనక సింహరాశిలో ప్రవేశిస్తాడు అంటే ఆశ్లేష నక్షత్రం దాటి మఘా నక్షత్రంలో అడుగు పెడతాడు. మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఈ నక్షత్రముల వరకే వర్షాలు పడతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం దాటాడు సూర్యుడు అంటే ఇంకా వర్షాలు పడవు, ఇంకా స్టాప్ అక్కడికి. ఉత్తరాషాఢకి వర్షాలు స్టాప్ అయిపోతాయి. మళ్ళీ 6 నెలల వరకు వర్షాలు ఉండవు, మళ్ళీ 6 నెలలు వర్షాలు ఉంటాయి. ఇది అద్భుతమైన సైకిల్ ఇది. అయితే సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఉండగా, ఎప్పుడు ఇదే ఆశ్వయుజ మాసంలో సూర్యుడు స్వాతి నక్షత్రంలోకి వస్తాడు. సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఉన్నప్పుడు చంద్రుడు అశ్విని నక్షత్రం లోపలికి వస్తాడు. స్వాతి, అశ్విని ఆపోజిట్లా ఉంటాయి. అప్పుడు ఆశ్వయుజ పౌర్ణమి, అది చాలా అద్భుతమైనటువంటి సమయం. ఆ సమయంలో తప్పకుండా మీరు అబ్జర్వ్ చేయండి, ఆశ్వయుజ పౌర్ణమికి ముందు కానీ ఆశ్వయుజ పౌర్ణమి తర్వాత కానీ 3 రోజుల్లో వర్షం పడుతుంది గ్యారంటీగా. ఆ వర్షము చాలా అద్భుతమైన వర్షం. కానీ ఆ వర్షము ఎక్కడైతే పుణ్యాత్ములు ఉంటారో అక్కడనే ఆ వర్షం పడుతుంది. ఆ వర్షము కేవలం ఎక్కడ పడుతుంది అని అంటే అడవుల్లో, సముద్రాలపైనే పడుతుంది. స్వాతి ముత్యపు చినుకులు అంటే అవి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఇక్కడ పర్జన్యుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనకి 12 మంది శక్తులు, అంటే 12 మంది భార్యలు అనకూడదు, 12 మంది శక్తులు. ఆయనకు ఆ శక్తులు జగదంబ ఇచ్చింది. ఆ 12 శక్తులతో ఏం చేస్తాడు అంటే విశేషమైనటువంటి ఔషధీకృతమైనటువంటి వర్షములను కురిపించడం జరుగుతుంది. ఈ ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తి ప్రధానంగానే వర్షాలు పడాలి. చంద్రుడు శతభిష నక్షత్రంలో ఉంటే వర్షం పడుతుంది, గ్యారంటీ, రాసి పెట్టుకోండి మీరు. శ్రావణ మాసము, తరువాత భాద్రపద మాసము, ఆశ్వేజ మాసము, కార్తీక మాసము, మార్గశిర మాసం వరకు, ఈ 5 నెలల వరకు మీరు రాసి పెట్టుకోండి, తప్పకుండా వర్షాలు పడతాయి. ఈ నక్షత్రాలు చూడండి: శతభిష నక్షత్రము, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, రోహిణి, అదేవిధంగా మృగశిర, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం కూడా. ఇవి అద్భుతమైన నక్షత్రాలు. ఈ నక్షత్రాల వర్షాలు పడతాయి. శతభిష నక్షత్రంలో పడ్డ వర్షపు నీటిని తాగండి, ఆరోగ్య సమస్యలన్నీ పోతాయి. ఆరుద్ర నక్షత్రంలో పడ్డ నీటిని తాగండి, పిత్త సమస్యలన్నీ కూడా పోతాయి. శరీరంలో క్రోధము, యాంగ్జైటీ, డిజార్డర్స్ అన్నీ కూడా పోతాయి. అద్భుతమైన నక్షత్రాలు,
అశ్విని నక్షత్రంలో వర్షం పడుతుంది, తాగండి, అనారోగ్య సమస్యలు పోతాయి. వాటిని ఒక సర్టన్గా ఒక ఫిల్టరైజేషన్ చేసుకొని నీళ్ళు తాగాలి. అందుకే ఈ యొక్క నభశ్రీ, నభస్యశ్రీ, స్వరస్య, రస్యమాలిని, అంబాదుల, నిరత్ని, భ్రమంతి, మేఘయంతిక అనేటువంటి ఇవన్నీ మేఘాలు. ఆ మేఘాల యొక్క శక్తులు, ఆ శక్తి ప్రధానంగా మేఘాలు వచ్చి వర్షాన్ని కురిపిస్తాయన్నమాట. అలాంటి పర్జన్యుడు అక్కడ ఉండాడ. అక్కడ ప్రదేశం ఎలా ఉంది అనంటే సరస్సుల్లో కలుష జలాలు రాగుల చిత్తాలతో సమానంగా ఒప్పుతాయి. అంటే ఈ వర్షము పడతా ఉంటుంది కదా, అక్కడ నేలంతా ఎలా ఉంది అనంటే, మనము ఇత్తడి ప్రాకారంలో ఉన్నాం కదా, ఇత్తడి ప్రాకారం నుంచి వచ్చాం కాబట్టి అటువైపు కనుక మనకి ఇత్తడి ప్రాకారం కనిపిస్తూ ఉంది. ఇటు సైడ్ సీస ప్రాకారం, ఇటు సైడ్ ఇత్తడి ప్రాకారం. ఈ కింద నేల అంతా కూడా ఇత్తడి ఆకారంలోనే ఉంటుంది, బంగారం ఎంలో ఉంటుంది. ఆ నీళ్లు ప్రవహిస్తూ ఉంటే అదే వర్ణంలో కనిపిస్తున్నాయి, శుద్ధ స్ఫటికం, చాలా చక్కని నీళ్లు. మీరు నంద్యాల వెళ్ళండి, నంద్యాలలో మహానంది క్షేత్రంలో వెళ్ళి లోపల చూడండి, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పటికి ఎవరికీ తెలియదు. నీళ్ళు ఎంత స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. అక్కడ పాచి కట్టడం అనేదే ఉండదు. అది ఏ సైంటిస్టులకు కూడా తెలియదు ఏం జరుగుతుందో. అది జగన్మాత యొక్క శక్తి. అలాంటి అద్భుతమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటి ఆ ప్రదేశంలో దేవతలు, సిద్ధులు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. తపస్సు చేస్తూ దేవతలు, సిద్ధులు ఉంటారు. అక్కడ వాపి, కూప, తటాకాలు దేవి కోసమే సమర్పించబడ్డాయి. అంటే పైన అమ్మవారికి అభిషేకాలు చేయాలి అన్నా, ఆ మొత్తం మణిద్వీపం మొత్తానికి అందరికీ నీళ్లు అందాలన్నా ఇక్కడి నుంచి నీళ్లు అందాలి. అమ్మవారి కోసమే కొన్ని వాపి, కూప, తటాకాలు అక్కడ దేవి అమ్మవారి కోసమే సమర్పించబడ్డాయి. అక్కడి ఆ గణాలు విలాసవంతులైన తమ అంగనతో కూడి నివసిస్తారు. అక్కడ చాలా హాయిగా వాళ్ళు భార్యాభర్తలతో కలిసి చక్కగా సంతోషంగా ఉంటారట. దేవతలు, గంధర్వులు, అప్సరసులు అందరూ అక్కడే ఉంటారట. తెలుసుకున్నాం కదా. ఇక్కడ సీస ప్రాకారం దాటి మనం ఇత్తడి ప్రాకారం చూస్తూ ఉండగా ఆ మధ్యడి ప్రదేశం గురించి తెలుసుకున్నాం. ఇంకొక ఎపిసోడ్లో మనము ఇత్తడి ప్రాకారం మనం దాటబోతున్నాం. ఇప్పుడు ఇది ఏంది ఇత్తడి ప్రాకారము, ఇలా మనం తలపైన మనకి ఇత్తడి ప్రాకారం ఉంది, చూస్తూ ఆ సింహద్వారాన్ని దాటి అలా లోపలికి వెళ్ళాం. ఇక్కడికి 5 ద్వారాలు దాటాం మనం. ఇనుము, తర్వాత రాగి, కంచు, సీసము, ఇత్తడి 5 దాటాం. ఇప్పుడు 6వ ప్రాకారం దగ్గరికి వస్తున్నాం మనం. ఇది కూడా సర్కిల్లోనే ఉంటుంది. మొదటి 3 ప్రాకారాలు అంటే 3 గోడలేమో స్క్వేర్లో ఉంటాయి, మిగతా 3 ప్రాకారాలేమో సర్కిల్లో ఉంటుంది. ఇప్పుడు 6th ప్రాకారంకి వచ్చాం, సర్కిల్లో ఉంది. ఓకే, ఇప్పటి వరకు పంచలోహాలు అయిపోయాయి. ఇనుము, రాగి, ఇత్తడి, తర్వాత సీసము, తర్వాత కంచు, 5 ప్రాకారాలు అయిపోయాయి. ఇప్పుడు 6వ ప్రాకారంకి వచ్చాం. ఈ 6వ ప్రాకారంలో ఈ 5టిని కలిపి ఉన్నటువంటి పంచలోహ ప్రాకారం ఉంటుందట. 6వ ప్రాకారం మనకు అల్లంత దూరాన కనిపిస్తుంది. అక్కడి వరకు మనం నడుస్తూ వెళుతున్నప్పుడు అక్కడ ప్రదేశాలు ఎలా ఉన్నాయో మనము ఇంకొక వీడియోలో చూద్దాము. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.